బాధ్యతలు లేకుండా జీవించే తల్లి తండ్రి బిడ్డలు కాలేజీకి వెళ్ళి అక్కడ వాళ్ళు శోధించబడుతున్నప్పుడు, వాళ్ళు అనేకమైనటువంటి టెంప్టేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు తల్లికి తండ్రికి ఏమైనా బాధ్యత ఉందంటారా? ఏమైనా పట్టింపు ఉందంటారా? ఇష్టానుసారంగా జీవించే తల్లి తండ్రి ఏం చూసుకుంటారో తెలుసా? మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు, మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, వాళ్ళకి కావాల్సిన ఫీజులకు మేము డబ్బులు కడుతున్నాం, పుస్తకాలకు డబ్బులు కొడుతున్నాం, ట్యూషన్కి డబ్బులు కడుతున్నాం, చాలు. అంతేగాని వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, వాళ్ళ ఆత్మీయత ఏమిటి, ఏ టైంకి కొడుకు ఇంటికి వస్తున్నాడు, ఏ టైంకి కూతురు ఇంటికి వస్తుంది, ఎందుకని కూతురు ఆలస్యంగా వస్తుంది, ఎందుకని కొడుకు ఆలస్యంగా వస్తున్నాడు, ఎందుకని కూతురు అస్తమానం సెల్ ఫోన్లో ఉంటుంది, ఎందుకని కొడుకు అస్తమానం కంప్యూటర్ ముందు కూర్చుంటున్నాడు, తలుపులు బిగించుకుంటున్నాడు. పట్టించుకునేటటువంటి మనస్సు ఎక్కడుంది? పట్టించుకునేటటువంటి హృదయం ఎక్కడుంది? ఎందుకని? తల్లి బిజీ తల్లిది, తండ్రి బిజీ తండ్రిది. ఇష్టానుసారంగా జీవించే తల్లికి తండ్రికి బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళ క్షేమం గురించి, వాళ్ళ క్యారెక్టర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? ఆ తర్వాత వచ్చి ఏడుస్తున్నారు. ఏమని? మా అమ్మాయి కనిపించటం లేదో, మా అబ్బాయి ఇంటికి తాగేసి వచ్చాడు. ఎంత వయసు మీ అబ్బాయిది? 18 సంవత్సరాల వయసు. 18 సంవత్సరాల వయసులో తాగి రావటం ఏమిటి? ఎందుకు తాగి వచ్చాడు? నువ్వు పట్టించుకుంటే కదా.